వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో లోడీ వంశం గురించి, ఢిల్లీ సుల్తాన్ల యొక్క యుగ విశేషాల గురించి నేర్చుకుందాము. ఢిల్లీ సుల్తానులలో 5వ వంశం వచ్చేసి లోడీ వంశం అని చెప్పాల్సి ఉంటుంది. అలావుద్దీన్ ఆలాం షా అనేవాడు అసమర్థుడు. అలావుద్దీన్ ఆలాం షా, ఆలాం షా, ఆలాం అంటే విశ్వము, షా అంటే చక్రవర్తి. విశ్వానికి చక్రవర్తి 10 చదరపు కిలోమీటర్లు పరిపాలించడం జరిగింది. ఈ సయ్యదులు అసమర్థులు కావడం వలన రాజ్యము చాలా తక్కువ ప్రాంతానికి పరిమితమైపోయింది. అనేక రాష్ట్రాల గవర్నర్లు స్వతంత్ర ప్రకటించేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహమ్మద్ షా షార్కీ అనే వ్యక్తి జాన్పూర్ కేంద్రంగా ఉత్తర ప్రదేశ్ మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. అట్లా అనేక ప్రాంతాల్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడిపోయాయి. సో రాజ్యాన్ని, ఢిల్లీ సుల్తాన్ల గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో బహ్లూల్ లోడి ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. బహ్లూల్ లోడి వచ్చేసి ఈ యొక్క లోడి వంశ స్థాపకుడు అని చెప్పాల్సి ఉంటుంది. అలావుద్దీన్ ఆలాం షా అసమర్థుడు. అతని అసమర్థతను ఆధారంగా చేసుకుని అనేక రాష్ట్ర పాలకులు స్వతంత్ర ప్రకటించేసుకున్నారు. సో ఢిల్లీ సుల్తానుల గౌరవాన్ని కాపాడడం కోసము బహ్లూల్ లోడి ఢిల్లీని ఆక్రమించాడు. ఇక్కడ ఢిల్లీలో లోడీ వంశాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి ఆఫ్ఘానులు అంటే లోడీలు అని చెప్పాలి. భారతదేశ పరిశీలించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అనేది దాదాపు 2000 సంవత్సరాలు భారతదేశం భాగంగా ఉంది. కానీ ఈ 2000 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు కూడా ఆఫ్ఘాన్స్ భారతదేశాన్ని పరిపాలించలేదు. మనకి లోడీలు, సూర్లు వీళ్ళిద్దరే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు. లోడీలు, సూర్లు. లోడీలు చూసినట్లయితే 1451 నుంచి 1526 వరకు పరిపాలించారు. సూర్లు చూసినట్లయితే 1540 నుంచి 1555 వరకు. వీళ్ళిద్దరు కలిపిన 100 సంవత్సరాలు కూడా పరిపాలించలేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ని 2000 సంవత్సరాలు భారతదేశం పరిపాలించింది. లోడీలు ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి ఆఫ్ఘనిస్తాన్ దేశస్థులు. వీళ్ళు వికేంద్రీకృత పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారండి. ఢిల్లీ సుల్తానులందరిలోకెల్లా అత్యధిక కాలం పాలించిన వాడు బహ్లూల్ లోడి అని చెప్పాల్సి ఉంటుంది. మనకి బహ్లూల్ లోడి పరిపాలన కాలం 1451 నుంచి 1489 వరకు. దాదాపుగా 39 సంవత్సరాలు పరిపాలించాడు. అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ అంటే బహ్లూల్ లోడి 39 సంవత్సరాలు పరిపాలించాడండి. జాన్పూర్ని పరిపాలిస్తున్న హుసేన్ షా షార్కీని ఓడించి పూర్తి ఉత్తరప్రదేశ్ని ఆక్రమించడం జరిగింది. ఈ హుసేన్ షా షార్కీ ఢిల్లీని ఆక్రమించి షార్కీ వంశాన్ని పరిపాలించాలనుకున్నాడు. షార్కీ వంశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనుకున్నాడు. సో ఇతనిపై దాడి జరిగింది. అయితే ఇతన్ని ఓడించి చంపేశాడు. ఇతని పూర్తి పేరు వచ్చేసి మహమ్మద్ హుస్సేన్ షా షార్కీ. మనకి షార్ట్కట్లో హుస్సేన్ షా షార్కీ అని చెప్పేసి చెప్తాము. మహమ్మద్ హుస్సేన్ షా షార్కీ ఇతని యొక్క పూర్తి పేరు. మనకి ముస్లిం చక్రవర్తులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లలో మహమ్మద్ ఉంచుకుంటారు. అట్లా వాళ్ళకి మహమ్మద్ షా షార్కీ అని పేరు రావచ్చు. చాలా పెద్ద పెద్ద పేర్లు వాడుకుంటారు, ఎక్కువ బిరుదులు వాడుకుంటారు. ఈ హుస్సేన్ షా షార్కీని ఓడించి జాన్పూర్ని ఆక్రమించాడండి. జాన్పూర్ని ఆక్రమించి పూర్తి ఉత్తరప్రదేశ్ని ఈ యొక్క ఢిల్లీ రాజ్యంలో కలిపేసి రాజ్యం యొక్క గౌరవాన్ని పెంచడం జరిగింది. బహ్లూల్ లోడి యొక్క రెండవ కుమారుడే ఈ యొక్క సికిందర్ లోడి. ఇతని యొక్క అసలు పేరు నిజాం ఖాన్ లోడి. అసలు పేరు నిజాం ఖాన్ లోడి. బహ్లూల్ లోడి యొక్క మొదటి కుమారుడు బర్సారన్. ఈ బర్సారన్ రాజు కావాలనుకున్నాడు. కానీ నిజాం ఖాన్ లోడి తన సోదరుణ్ణి హత్య చేసి బర్సారన్ను చంపేసి సికిందర్ లోడి అనేటువంటి బిరుదుతో రాజు కావడం జరిగింది. ఢిల్లీ సుల్తానుల్లో లోడీలు చిట్ట చివరి వంశం అని చెప్పుకున్నాం. ఈ లోడీలలో అత్యంత గొప్పవాడు సికిందర్ లోడి. సికిందర్ లోడి యొక్క గొప్ప నిర్మాణాలు చూసినట్లయితే 1504లో ఆగ్రా నిర్మాణం ప్రారంభించాడు. 1506 నాటికి నిర్మాణం పూర్తయిపోయింది. 1506లో రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకి మార్చడం జరిగింది.
మనకి ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఎందుకు మార్చాడయ్యా అంటే ఢిల్లీలో నీటి కొరత ఎక్కువగా ఉంది. ఆగ్రాలో మనకి నీటి కొరత తక్కువగా ఉంది. రెండో అంశం వచ్చేసి గంగా, యమున దోఆబ్‌లో మధ్యలో ఉన్న ప్రాంతం అది. ఇక్కడ తిరుగుబాట్లు అణచాలి అంటే రాజు దగ్గరగా ఉండాలి. తిరుగుబాట్లు అణచడం కోసము రాజు దగ్గరగా ఉండాలి. గంగా, యమున పరివాహక ప్రాంతంలో తిరుగుబాట్లు వస్తున్నాయి. వాటిని అణచడం కోసము రాజధానిని ఆగ్రాకి మార్చాడు. అలాగే వాయువ్య భారతదేశానికి ఆగ్రా చాలా దూరంలో ఉంటుంది. ఢిల్లీ కంటే కూడా ఆగ్రా దూరంలో ఉంటుంది. విదేశీ దండయాత్రల నుంచి తన రాజధానిని కాపాడుకోవడం కోసము రాజధాని ఆగ్రాకి మార్చాడు. ఈయన ఆస్థాన కవి మియాన్ బువా సంస్కృత వైద్య గ్రంథమును తిబ్బి సికిందర్ అనే పేరుతో పర్షియా భాషలోకి అనువాదం చేయడం జరిగింది. తర్జుమా లేదా అనువాదం చేశాడు. మియాన్ బువా అనేటువంటి వ్యక్తి సంస్కృత వైద్య గ్రంథమును తిబ్బి సికిందర్ అనే పేరుతో మనకి పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. లోడీ పాలకుల్లో మనకి ఈ యొక్క సికిందర్ లోడీ అత్యంత గొప్పవాడుగా చెప్పుకోవాలి. ఇతను గొప్ప కవి కూడా. సికిందర్ లోడీకి సమకాలీనుడు గురునానక్, సిక్కు మత స్థాపకుడు గురునానక్ ఈ యొక్క సికిందర్ లోడీకి సమకాలీనుడు. సికిందర్ లోడీ కాలంలో పంజాబ్లో దౌలత్ ఖాన్ లోడీ దగ్గర అకౌంటెంట్గా కూడా కొద్ది రోజులు గురునానక్ పనిచేశాడు. కబీర్ దాస్ ఈయన కూడా సికిందర్ లోడీకి సమకాలీనుడే. కబీర్ దాస్, గురునానక్ ఇద్దరు కూడా సికిందర్ లోడీకి సమకాలీనులే. అండ్ సికిందర్ లోడీ గొప్ప కవి. గుల్ రుఖీ అనేది అతని యొక్క పెన్ను పేరు, కలం పేరు గుల్ రుఖీ. గుల్ రుఖీ అంటే పువ్వుల యొక్క సుగంధము అని అర్థము. గుల్ రుఖీ అంటే పువ్వుల యొక్క సుగంధం అని అర్థము. సికిందర్ లోడీ చనిపోయిన తర్వాత ఇబ్రహీం లోడీ రాజు అయ్యాడండి. ఈ యొక్క లోడీ వంశంలో చిట్ట చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ. ఇతను ఒక గొప్ప రాజే, కానీ ఆఫ్ఘానులలో ఎవరికి నమ్మేవాడు కాదు. ఇబ్రహీం లోడీ చూసినట్లయితే కేంద్రీకృత పరిపాలనను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆఫ్ఘాన్స్ అనేవాళ్ళు వికేంద్రీకృత పరిపాలనకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆఫ్ఘనిస్తాన్ చూసినట్లయితే మనకి చంద్రగుప్త కాలము లేదా అలెగ్జాండర్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రీకృత పరిపాలన ఎవరు ఏర్పాటు చేయని పరిస్థితి. వాళ్ళు అంగీకరించారు. వికేంద్రీకృత పరిపాలనే అంగీకరిస్తారు. అలెగ్జాండర్ కూడా ప్రత్యక్షంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పరిపాలించలేకపోయాడు. చంద్రగుప్త మౌర్యుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. అశోకుడు కూడా అనేక ప్రతినిధులు పెట్టడం జరిగింది, స్వయంగా పరిపాలన చేయలేకపోయారు. అందుకే బహలూల్ లోడీ, సికిందర్ లోడీ ఇద్దరు కూడా వికేంద్రీకృత పరిపాలనలో చేపట్టడం జరిగింది. రాజు సింహాసనం పైన కూర్చోకూడదు, చాప మీద కూర్చోవాలి. రాజు చాప మీద కూర్చోవాలి. అతని పక్కనే జాగీర్దార్లు, జమీందార్లు వీళ్ళంతా కూర్చుంటారు. ఆఫ్ఘానులు నమ్మితే ప్రాణం ఇస్తారు, అవమానించడం తెలిస్తే చంపేస్తారు. అనేక తిరుగుబాట్లు కూడా చేయడం జరిగింది. ఇతను ఇబ్రహీం లోడీ నేను చక్రవర్తి సింహాసనం పైన కూర్చోవాలి, చాప మీద కూర్చోవడం ఏంటి? వికేంద్రీకృత పరిపాలన రిజెక్ట్ చేసి రాజు దైవాంశ సంభూతుడు అన్నాడు. సో అందువల్ల అతనికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు వచ్చాయి. అనేక మందిని అణిచేశాడు. ప్రతి ఒక్కరిని అనుమానంతో చూసేవాడు, ప్రతి ఒక్కరిని వేధించేవాడు. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి దౌలత్ ఖాన్ లోడీ. ఈ దౌలత్ ఖాన్ లోడీ పంజాబ్ గవర్నరే కాదు, స్వయానా మేనమామ. ఈ దౌలత్ ఖాన్ లోడీ యొక్క కుమారుణ్ణి ఇబ్రహీం లోడీ జైల్లో బంధించడం జరిగింది. సో దౌలత్ ఖాన్ లోడీ ఇలా అయితే కష్టం అని చెప్పేసి కాబూల్, కాందహార్ని పరిపాలించేటువంటి బాబర్ని భారతదేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇబ్రహీం లోడీని నాశనం చేసే ఉద్దేశంతో బాబర్ని భారతదేశానికి ఆహ్వానించాడు. మనకి ఈ బాబర్ భారతదేశానికి రాగానే, పంజాబ్కి రాగానే ఈ దౌలత్ ఖాన్ లోడీ తిరుగుబాటు చేశాడు. ఇన్వైట్ చేసింది ఆయనే తిరుగుబాటు చేశాడు. సో బాబర్ మొదట ఎవరితో యుద్ధం చేశాడయ్యా అంటే దౌలత్ ఖాన్ లోడీతోనే యుద్ధం చేశాడు. మరి ఇన్వైట్ చేసింది ఆయనే కదా, ఎందుకు తిరుగుబాటు చేశాడు అంటే
ఆలోపే దౌలత్ ఖాన్ లోడీకి ఇబ్రాహీం లోడీకి మధ్య స్నేహం కుదిరింది. కాబట్టి తిరుగుబాటు చేశాడు. సో మొదట బాబర్ దౌలత్ ఖాన్ లోడీనే ఓడించి పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సో మనం ఏం చెప్పొచ్చంటే మధ్యయుగంలో ముఖ్యమైన దేశద్రోహి అంటే దౌలత్ ఖాన్ లోడీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక విదేశీయుడైన బాబర్‌ని భారతదేశం పైన దండెత్తమని ఆహ్వానించాడు. సో దేశద్రోహిగా చెప్పాల్సి ఉంటుంది దౌలత్ ఖాన్ లోడీని. మొదటి పానీపట్టు యుద్ధము. రైట్. మనకి పానీపట్టు అనే ప్రాంతంలో ఇబ్రాహీం లోడీకి, బాబర్‌కి మధ్య యుద్ధం జరిగిందండి. బాబర్ మరియు ఇబ్రాహీం లోడీ మధ్య యుద్ధం జరిగింది. సో ఇది మొదటిసారిగా జరిగింది కాబట్టి మొదటి పానీపట్టు యుద్ధం. మనం మొదటి పానీపట్టు యుద్ధం ఎందుకంటామంటే అదే ప్రాంతంలో ఇంకా 2 యుద్ధాలు జరిగాయి. రెండవ పానీపట్టు యుద్ధం, మూడవ పానీపట్టు యుద్ధం. సో అందుకే దీన్ని మొదటి పానీపట్టు యుద్ధం అంటున్నాము. రైట్. ఏప్రిల్ 21, 1526 ఏప్రిల్ 21, 1526 ఈ యుద్ధం చూసినట్లయితే ఇబ్రాహీం లోడీ 1,00,000 సైన్యాన్ని పట్టుకొచ్చాడు. 1,00,000 కాల్బలం తీసుకొచ్చాడండి. 1,00,000 కాల్బలం తీసుకొచ్చాడు. 8,000 ఏనుగులను తీసుకొచ్చాడు. గజదళం తీసుకొచ్చాడు. రైట్. 8,000 గజదళం తీసుకొచ్చాడు. బాబర్ సైన్యం చూస్తే జస్ట్ 12,000 మాత్రమే. బాబర్ సైన్యం మాత్రం 12,000 మాత్రమే. రైట్. ఇక్కడ 1,00,000 మందిని తీసుకొచ్చాడు. అందులో అత్యధికులు రైట్ యుద్ధం అంటే తెలియని వాళ్ళే, శిక్షణ తెలియని వాళ్ళే. రైట్. ఇబ్రాహీం లోడీ సరిగా యుద్ధాన్ని నడిపించేవాడు కాదు. రైట్. బాబర్ అనేక యుద్ధాల్లో ఓడిపోయి ఆ యొక్క ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాడుకోవడం జరిగింది. బాబర్ రుమి మరియు తులుగ్మా అనేటువంటి యుద్ధ పద్ధతులని రైట్ ప్రణాళికని ఇందులో ఉపయోగించడం జరిగింది. మొదటి పానీపట్టు యుద్ధంలో బాబర్ ఉపయోగించిన యుద్ధ పద్ధతులు, యుద్ధ ప్రణాళికలు అంటే రుమి, తులుగ్మా అని చెప్పాలి. ఇబ్రాహీం లోడీ ఎటువంటి యుద్ధ ప్రణాళికలు లేవు. బ్లైండ్గా యుద్ధానికి వచ్చేసాడు. రైట్. అర్ధ రోజులోనే 1,00,000 మందిని చంపేశాడు బాబర్. అర్ధ రోజులోనే 1,00,000 మంది చంపేశాడు. ఇబ్రాహీం లోడీ యుద్ధంలో మరణించాడు. అలాగే గ్వాలియర్ యొక్క రాజు విక్రమ్జిత్ ఇతను కూడా ఇబ్రాహీం లోడీకి సహాయంగా వచ్చాడు. రైట్. గ్వాలియర్ యొక్క రాజు విక్రమ్జిత్ కూడా యుద్ధంలోనే చనిపోవడం జరిగింది. ఇబ్రాహీం లోడీకి సహాయంగా వచ్చాడు కానీ అతను కూడా యుద్ధంలో చనిపోయాడు. మనకు అడిగిన క్వశ్చన్ ఏందయ్యా అంటే గతంలో ఢిల్లీ సుల్తానుల్లో యుద్ధంలో చనిపోయిన ఏకైక చక్రవర్తి అంటే ఇబ్రాహీం లోడీ అని చెప్పాల్సి ఉంటుంది. యుద్ధంలో చనిపోయిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ మనకు 1206 కుతుబుద్దీన్ ఐబక్ నుంచి 1526 ఇబ్రాహీం లోడీ వరకు యుద్ధంలో చనిపోయిన ఒకే ఒక్కడు ఇబ్రాహీం లోడీ. ఇబ్రాహీం లోడీ మరణంతో ఢిల్లీ సుల్తాన్ల యుగం అంతమైపోయి భారతదేశంలో మొఘలు యుగం ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ మనకి ఢిల్లీ సుల్తాన్ల యొక్క యుగంలో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే వీళ్ళు దేవుని ప్రతినిధులుగా చెప్పుకున్నారు. షరియత్కు అనుగుణంగా పాలన చేసిన, ఉలేమా ఆధిపత్యాన్ని అంగీకరించిన బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్లు పూర్తిగా షరియత్ను అనుసరించలేదు. కొద్దిమంది మాత్రమే అనుసరించారు, అందరూ అనుసరించలేదని చెప్పాల్సి ఉంటుంది. బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ షరియత్ని అనుసరించలేదు. అంటే మిగతా వాళ్ళంతా కూడా అనుసరించారనమాట. అలావుద్దీన్ ఖిల్జీ మతాన్ని, రాజకీయాలను వేరు చేసినటువంటి మొట్టమొదటి భారతీయ రాజుగా చెప్పాల్సి ఉంటుంది. మతాన్ని, రాజకీయాలను దూరం చేశాడు. మతంలో రాజకీయాల్లో మతం ఉండకూడదని చెప్పినటువంటి రాజు అలావుద్దీన్ ఖిల్జీ. అతనే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అతనే అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాడు. రైట్. మత పెద్దలను తలదూర్చనివ్వలేదు. ఒక ఉలేమా మధ్యలో తలదూర్చే ప్రయత్నం చేసి అతన్ని చెట్టుకు వేలాడదీసి కాళ్ళు పైకి తల కిందికి పెట్టేసి కింద మంట పెట్టించాడు. సో ఆ సంఘటనతో ఏ మత పెద్ద కూడా తర్వాత రైట్ రాజకీయాల్లో తలదూర్చలేదు. అలావుద్దీన్ ఖిల్జీ చనిపోయేంత వరకు మతము, రాజకీయాలు వేరువేరుగా ఉండాలి, రెండింటిని కలపకూడదు అని చెప్పినటువంటి రాజు అలావుద్దీన్ ఖిల్జీ. రైట్. సుల్తాన్కు పాలనలో సహాయం చేయుటకు మజ్లిస్ ఈ ఆమ్ లేదా మజ్లిస్ ఈ కల్వత్ అనేటువంటి మంత్రి మండలి ఉండేది. మజ్లిస్ ఈ కల్వత్ లేదా మజ్లిస్ ఈ ఆమ్. ఉలేమాలు, ఉన్నత వర్గీయులు కొంతవరకు సుల్తాన్ అధికారాన్ని నిరోధించగలిగారు. మనకి మతం పైన
కొద్దిగా అజమాయిషీ కలిగి ఉంటారు ఈ యొక్క ఉలేమాలు. ఫత్వా జారీ చేయడం జరుగుతుంది. రాజు ఏదైనా షరియత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే ఉలేమాలు ఫత్వా జారీ చేసి రాజు నియంత్రించే ప్రయత్నం చేశారు. అలాగే మనకి రజియా సుల్తానా చూసినట్లయితే ఆమె బుర్కా ధరించలేదు. సో, బుర్కా ధరించని కారణంగా ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి ఆమె నియంత్రించే ప్రయత్నం చేశారు. మంత్రి మండలిలో 4 ముఖ్యమైన మంత్రులు ఉండేవారు. రైట్. దివానీ ఇన్షా రాజు యొక్క రోజువారీ కార్యక్రమాలు. రైట్. దీని యొక్క హెడ్ వచ్చేసి డాబిర్ ఈ ముమాలిక్. డాబిర్ రాజు యొక్క సహాయకుడు అనమాట. రాజు యొక్క లెటర్ రైటర్ అనమాట. రాజు యొక్క లెటర్ రైటర్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాజు తన సామంతులకు లెటర్ రాయాలంటే ఈ డాబిర్ అనే వ్యక్తి రాస్తాడు. ఎందుకంటే రాజుకి ఎడ్యుకేషన్ ఉండాలనేమి రూల్ లేదు. వివిధ దేశాలు చైనా కావచ్చు, రోమ్ కావచ్చు, ఇతర దేశాలతోటి సంబంధాలు పెట్టుకోవాలన్నప్పుడు వాళ్ళకి లెటర్స్ రాయాలన్నప్పుడు ఆ చైనా భాష, రోమన్ భాష రాజుకు రావాలనే రూల్ ఏం లేదు. సో, ఈ డాబిర్ అన్ని భాషల్లో ఎక్స్పర్ట్ ఉంటాడు. రైట్. ప్రజల ప్రవర్తనను గమనించుటకు ముహతసిబ్ అనేటువంటి అధికారులను నియమించారు. ముహతసిబ్ అనేటువంటి అధికారులు ప్రజల ప్రవర్తనని గమనించుటకు మంచి ప్రవర్తన ఉండే విధంగా చేసేవారు. సుల్తాన్ తర్వాత పెద్ద న్యాయాధికారి కాజీ ఉల్ కజత్. సుల్తాన్ తర్వాత పెద్ద న్యాయాధికారి కాజీ ఉల్ కదత్. రాజ్యం అంతటికి అత్యున్నత న్యాయాధికారి. ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాగో ఆ కాలంలో కాజీ ఉల్ కజత్ లాగా రాజ్యం మొత్తానికి అత్యున్నత న్యాయాధికారి. అతని పైన అధికారం రాజుదే, సుల్తాన్దే. సుల్తాన్ లేని సమయంలో న్యాయ పరిపాలన పర్యవేక్షించేవాడు. ఖలీసా రాజు యొక్క సొంత భూములు. రాజు యొక్క సొంత భూములు. భూమిని మనకి 3 రకాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి ప్రధానమంత్రి అధీనంలో ఉన్నటువంటి దివానీ భూమి. అది వజీర్ అధీనంలో ఉంటుంది. అతను డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ పరిపాలన చూసుకుంటాడు. రెండోది జాగీర్ భూమి. రాజుకి ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో జీతానికి బదులుగా ఆ యొక్క భూములు ఇవ్వబడతాయి. ఆ జాగీర్ భూముల పైన రాజుకు అజమాయిషీ ఉండదు. ఈ యొక్క జాగీర్దారులే పన్నులు వసూలు చేసుకొని సైన్యం నిర్వహిస్తారు. ఇక మూడోది ఖలీసా రాజు యొక్క పర్సనల్ భూములు. రాజు ఒక బిల్డింగ్ కట్టాలి, ఖలీసా భూముల్లోంచి తీసుకుంటాడు డబ్బులు. రాజు ఒక కొత్తగా సైన్యం పెట్టుకోవాలనుకుంటాడు, ఇందులోంచి తీసుకుంటాడు. రాజు ఒక బిర్యానీ తినాలనుకుంటాడు. సో, అప్పుడు ఆ ఖలీసా భూములోంచి వచ్చిన డబ్బునే వాడుకోవాలి. ప్రభుత్వ డబ్బు వాడకూడదు. ప్రభుత్వ డబ్బు వేరే, ఖలీసా డబ్బు వేరే, రాజు డబ్బు వేరే. అయితే ఈ ఖలీసా భూములని నిర్వహించే అధికారము వజీర్కే ఉంటుంది. ఓకే. మనకు ప్రభుత్వ భూమి వజీర్ కంట్రోల్లోనే ఉంటుంది, రాజు భూమి వజీర్ కంట్రోల్లో ఉంటుంది. రైట్. వజీర్ పన్నులు వసూలు చేపించి రాజు ఖజానాకు పంపిస్తారు. రాజు ఖజానా వేరే ఉంటుంది, ప్రభుత్వ ఖజానా వేరే ఉంటుంది. రాజు ఖర్చుల కోసం ఈ భూమిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రైట్. దీన్ని సూపర్వైజ్ చేసేది ఎవరయ్యా అంటే వజీర్. సుల్తానేట్ను ఇక్తాలుగా విభజించబడి ఉంది. ఇక్తానే ముక్తి అనే అధికారుల కింద ఉండేది. ముక్తి. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో 12 రాష్ట్రాలు ఉన్నాయి. మనకి ముక్తి అన్నారు, వలీ అన్నారు. ముక్తి అన్నారు, వలీ లేదా నాయిబ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర గవర్నర్కి. ముక్తి, వలీ, నాయిబ్. రైట్. రాష్ట్ర గవర్నర్ని. రైట్. రాష్ట్రాలను షిక్కులను పరగణాలుగా, పరగణాలను గ్రామాలుగా విభజించారు. గ్రామాలుగా విభజించడం జరిగింది. రైట్. షిక్ యొక్క అధికారి షిక్దార్. షిక్ పైన ఉన్న అధికారి షిక్దార్ అన్నమాట. రైట్. పరగణాలో అమీల్ అనేటువంటి అధికారి ఉంటాడు. అమీల్ రెవెన్యూ కలెక్టర్. రెవెన్యూ కలెక్టర్ పన్నులు వసూలు చేసే అధికారి. పన్నులు వసూలు చేసే అధికారి. గ్రామాల్లో ముకద్దములు అనేటువంటి అధికారులు ఉండేవాళ్ళు. రైట్. పట్వారీ వచ్చేసి గ్రామాలలో భూముల వివరాలు చేసేవాడు. రైట్. పట్వారీ విలేజ్లో ఉన్నటువంటి భూముల యొక్క లెక్కలు చూసేవాడు అనమాట. అశ్వదళం అనేది ముఖ్యమైన విభాగము. సుల్తాన్ సిద్ధ సైన్యం కలిగి ఉన్నారు. మనకి అలావుద్దీన్ ఖిల్జీ కాలం చూసినట్లయితే 5 లక్షల సైన్యం ఉంది అని చెప్పుకున్నాం. 5 లక్షల సైన్యం ఉంది. రైట్. బాల్బన్ సిద్ధ సైన్యం పెంచాడు. ప్రత్యేక సైనిక శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ అత్యంత శక్తివంతమైన
సమర్థవంతమైన సైన్యాన్ని ఉంచాడు. ఇక్తా వ్యవస్థను రద్దు చేసి చిన్న ఇక్తాలను రద్దు చేసండి. ఇక్తా అంటే రాష్ట్రాలు రద్దు చేయలేదు. ఈయన చిన్న చిన్న ఇక్తాలు ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా ఇక్తా అనేవాళ్ళు. చిన్న ఇక్తాలేమో జస్ట్ జీతం కింద, పెద్ద ఇక్తాలేమో రాష్ట్రాలు అనేవాళ్ళు. ఇక్తాల అధీనంలో ఉన్న భూములంతా కూడా కలీసాలో కలిపేసి స్వయంగా సమర్థవంతమైన 5 లక్షల సిద్ధ సైన్యాన్ని నిర్వహించాడు. 5 లక్షల సిద్ధ సైన్యాన్ని నిర్వహించాడు. ఒకవేళ సైనికుడు చనిపోతే ఆ సైనికుడుకి వారసత్వం అనేది ఉండదు. వాళ్ళ కొడుకొచ్చి సైన్యంలో చేయడం ఉండదు. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో వారసత్వం అనే దాన్ని వ్యతిరేకించాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి సైనిక వ్యవస్థను వంశపారంపర్యం చేశాడు. మనకి అలావుద్దీన్ ఖిల్జీ వంశపారంపర్యం ఆపేస్తే దాన్ని వంశపారంపర్యం స్టార్ట్ చేశాడు. వాళ్ళకు నగదు రూపంలో బదులు భూమి రూపంలో జీతాలు ఇచ్చాడు ఫిరోజ్ షా తుగ్లక్. అమీర్ ఖాన్, మాలిక్ అనేటువంటి బిరుదులని సైన్యాధిపతులకి ఇవ్వడం జరిగింది. కోటలను సంరక్షించుకోవడం కోసం కొత్వాల్ అనేటువంటి పోలీస్ అధికారిని నియమించడం జరిగింది. ఈయన యొక్క ముఖ్యమైన విధి శాంతి భద్రతల పరిరక్షణ, శాంతి భద్రతలు కాపాడాలి. కమ్స్ భూమి శిస్తు, రాజ్యం యొక్క ప్రధాన ఆదాయ మార్గము కమ్స్ మరియు భూమి శిస్తు ఈ రెండు కూడా మనకి ప్రధాన ఆదాయ మార్గాలు అన్నమాట. కమ్స్ అంటే మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం, యుద్ధంలో దోచుకున్న సంపద. ఈ కమ్స్ అనేది సైనికులకి 4/5 ఇస్తారు, 1/5 రాజుకి ఇస్తారు. రాజుకి ముఖ్యమైన ఆదాయ వనరు అనమాట కమ్స్ మరియు ఈ యొక్క భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పర్షియన్ భాష అభివృద్ధి చెందింది. ఈ యుగంలో సైనిక శిబిరాల్లో హిందీ, పర్షియన్ భాషలు అభివృద్ధి చెందాయి. ఈ రెండిటి కలయిక వల్ల ఉర్దూ అనే నూతన భాష జన్మించింది. ఉర్దూ అనేటువంటి నూతన భాష వచ్చింది. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మిశ్రమ సంస్కృతి అభివృద్ధి చెందిందండి. దాన్ని హిందుస్థానీ సంస్కృతి అని చెప్పి చెప్తాము. హిందుస్థానీ సంస్కృతి ఇది ఒక మిశ్రమ సంస్కృతి. పర్షియన్ సంస్కృతి భారతీయ సంస్కృతితో కలగలిసిపోయి ఏర్పడిందే హిందుస్థానీ సంస్కృతి. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ప్రధానంగా మనకి సంగీతము, భారతీయ సంగీతము పర్షియన్ సంగీతంతో కలగలిసిపోయింది. సో ఇక్కడ హిందుస్థానీ సంగీతం ఏర్పడింది. హిందుస్థానీ సంగీతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతాడు. మనకు సితార్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. హిందువుల యొక్క వీణను ముస్లింల యొక్క తంబూరాను కలిపేసి అమీర్ ఖుస్రు హిందువుల యొక్క వీణను ముస్లింల యొక్క తంబూరను కలిపేసి అభివృద్ధి చేసిన సంగీత పరికరమే సితార్ అన్నమాట. ఇది హిందుస్థానీ సంస్కృతికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక డ్యాన్స్ నాట్యం చూసినట్లయితే భారతీయ నృత్య రీతులు పర్షియన్ నృత్య రీతులతో కలగలిసి కొత్త డ్యాన్స్ ఏర్పడింది. అదే కథక్ అని చెప్పేసి చెప్పుకుంటాము. కథక్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ కథక్ డ్యాన్స్ మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రారంభమైంది. కథక్ చాలా గొప్ప నృత్య రూపకము ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో డెవలప్ అయింది. అలాగే నెక్స్ట్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఉర్దూ భాష అభివృద్ధి చెందింది. ఉర్దూ అంటే గుడారము అని అర్థము. అలావుద్దీన్ ఖిల్జీ 5 లక్షల సైన్యాన్ని నిర్వహించాడండి. ఈ 5 లక్షల సైన్యము ఆయనకి ఓన్లీ ముస్లిమ్సే కాదు హిందువులను కూడా పెట్టుకున్నారు. హిందువులు భాష హిందీ, అలాగే ముస్లింల భాష పర్షియన్, ఈ రెండు కలిసి ఉర్దూ అనేటువంటి కొత్త భాష పుట్టింది అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో. అలావుద్దీన్ ఖిల్జీ సైనిక గుడారంలో అభివృద్ధి చెందింది కాబట్టి దానికి అదే పదం పెట్టారు, ఉర్దూ అనే పదము పెట్టడం జరిగింది. ఉర్దూ అంటే సైనిక గుడారము లేదా గుడారాల భాష అని అర్థము. ఇది ముస్లింల భాష కాదు, హిందువుల భాష కాదు, భారతీయుల భాష. సైన్యంలో అభివృద్ధి చెందిన భాషగా చెప్పాలి. ఇండియాలో అభివృద్ధి చెందిన చిట్ట చివరి భాష ఉర్దూ భాష అని చెప్పాలి.
రైట్. అమీర్ ఖుస్రు అనేక రచనలు చేశాడండి ఉర్దూ భాషలో. అమీర్ ఖుస్రు అనేక రచనలు చేశాడనమాట. మనకి ముఖ్యంగా చూసినట్లయితే అమీర్ ఖుస్రు కొత్త కొత్త పుస్తకాలు కూడా రాయడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ కట్టడాల విషయంకొచ్చినట్లయితే భారతీయ కట్టడాలలోని లక్షణాలు ముస్లిం కట్టడాల్లోని లక్షణాలు కలగలిసిపోయాయి. మనకు ముఖ్యంగా చూసినట్లయితే భారతీయంలో దేవాలయం అత్యంత ముఖ్యమైనది. ఈ దేవాలయంలో అలంకరణ ఎక్కువగా కనిపిస్తుంది. స్తంభాలు కనిపిస్తాయి, భీములు కనిపిస్తాయి, కలశం కనిపిస్తుంది. ముస్లిం ఆర్కిటెక్చర్లో భాగంగా మనకు ప్రధానంగా మినారులు కనిపిస్తాయి, గుమ్మటాలు కనిపిస్తాయి, ఆర్చులు కనిపిస్తాయి. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ రెండు కలిసిపోయాయండి, కలిసిపోయాయి. రైట్. మనకి ప్రధానంగా ఈ రెండు కలిసి కట్టబడినటువంటిదే మనకి మహల్, హజర్, సితూన్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. మహల్ అంతఃపురము, హజర్ 1000, సితూన్ స్తంభాలు, 1000 స్తంభాల అంతఃపురము. మనకి ఇస్లాం సాంప్రదాయం ప్రకారము స్తంభాలు కట్టరాదు. ఎందుకంటే ఇస్లాం సాంప్రదాయంలో ముఖ్యమైనది మసీదు. మసీదుల్లో శుక్రవారం ప్రేయర్ అనేది చాలా ముఖ్యమైనది. రైట్. శుక్రవారం ప్రేయర్ తర్వాత మత పెద్ద ప్రవచనాలు ఇస్తాడు. ఆ ప్రవచనాలు అనేది ఫేస్ చూస్తూ వినాల్సి ఉంటుంది. సో ఫేస్ చూస్తూ వినాలి కాబట్టి మధ్యలో పిల్లర్ ఉందనుకోండి, స్తంభం ఉందనుకోండి, ఆ మత పెద్ద ఫేస్ కనిపించదు. అందుకే పిల్లర్లు కట్టరు. అయితే ఇక్కడ మనకి సెక్యులర్ బిల్డింగ్స్లో ఈ యొక్క స్తంభాలు వచ్చేసాయి. మనకు మహల్, హజర్, సితూన్ వచ్చేసి ఒక రాజ అంతఃపురము. అంతఃపురంలో ప్రవచనాలు ఉండవు కదా, సో కలిపేశారు. అలాగే మనకి మహల్, హజర్, సితూన్. రైట్. జమియత్ ఖానా మసీదు ఇండియాలో కట్టబడినటువంటి మొట్టమొదటి ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం కట్టబడిన మసీదు. ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం కట్టబడ్డ మసీదుగా చెప్పాల్సి ఉంటుంది జమియత్ ఖానా మసీదు. అండ్ మనకి భారతదేశంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. సమాధుల పితామహుడు అని చెప్పేసి ఈ యొక్క ఇల్తుత్మిష్ చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నిర్మించబడ్డ అతి గొప్ప సమాధి అంటే సికిందర్ లోడి సమాధి. ఈ సికిందర్ లోడి సమాధి చూసినట్లయితే గార్డెన్ లోపల కట్టారు. చుట్టూ గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్ మధ్యలో సికిందర్ లోడి సమాధి కట్టారు. మనకి లోపల మనకి అష్టభుజి ఉంటుంది. 2 గుమ్మటాలు ఉన్నాయి. ఒక గుమ్మటం లోపల మరొక గుమ్మటము. ఇది ఒక న్యాచురల్ ఏసీ లాగా పనిచేస్తాయి అన్నమాట. న్యాచురల్ ఏసీ లాగా పనిచేస్తాయి. అష్టభుజి ఉంటుంది, గుమ్మటాలు, 2 గుమ్మటాలు, ఒక డోమ్ లోపల ఇంకొక డోమ్ అని కనిపిస్తుంది. రైట్. మనకి చాలా చక్కగా నిర్మించారు సికిందర్ లోడి సమాధి. ఢిల్లీ సుల్తాన్లో గొప్ప సమాధి అంటే సికిందర్ లోడి సమాధి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమీర్ ఖుస్రు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశభక్త కవి అంటే అమీర్ ఖుస్రు అని చెప్పాలి. అమీర్ ఖుస్రు తల్లిదండ్రులు మనకు ఉజ్బెకిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చారు. పటియాలి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని పటియాలి అనే గ్రామంలో జన్మించాడు అమీర్ ఖుస్రు. దేశాన్ని పొగుడుతూ రచనలు చేశాడు, ప్రజల గురించి రచనలు చేశాడు. దేశాన్ని పొగుడుతూ మొదటిసారిగా రచనలు చేసిన వ్యక్తి అమీర్ ఖుస్రు కాబట్టి ఇతన్ని మొట్టమొదటి దేశభక్త కవి అంటారు. మొట్టమొదటి దేశభక్త కవి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 8 మంది సుల్తానుల ఆస్థానంలో ఇతను పనిచేయడం జరిగింది. రైట్. ఇతని యొక్క గ్రంథాల్లో కొన్ని చూసినట్లయితే మనకు ప్రధానంగా మిఫ్తా ఈ ఫుతుహా, ఇది వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క విజయాల గురించి రాయడం జరిగింది. జలాలుద్దీన్ ఖిల్జీ విజయాల గురించి మిఫ్తా ఇల్ ఫుతుహా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ విజయాల గురించి చూసినట్లయితే ఖజైన్ ఉల్ ఫుతుహత్ అలావుద్దీన్ ఖిల్జీ విజయాల గురించి రాయడం జరిగింది. అలాగే మనకి తుగ్లక్ నామా ఈ గ్రంథము గియాజుద్దీన్
గియాజుద్దీన్ తుగ్లక్ పైన రాయడం జరిగింది. రైట్. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు. అషికా, దేవలదేవి, అలాగే ఖిజిర్ ఖాన్ల యొక్క ప్రేమాయణం, లైలా మజ్ను. లైలా మజ్ను అనేది ఒక ఇమాజినరీ స్టోరీ అండి. ఇమాజినరీ స్టోరీ. వీళ్ళు అసలు లేరు, ప్రేమ నిజ జీవితంలో వర్తించదు, కథలకు మాత్రమే సరిపోతుంది. ఇక ఫైనల్గా ఒక చిన్న స్టేట్మెంట్తో ముగించేసుకుందాము. చిన్న స్టేట్మెంట్. రైట్. భారతదేశాన్ని భూలోకంలో స్వర్గంతో పోల్చాడు అమీర్ ఖుస్రు. భూలోకంలో స్వర్గం ఉందంటే అది ఇదే, అది ఇదే, ఇంకేదో కాదు, అది ఇదే అని చెప్పేసి రైట్ భారతదేశాన్ని వర్ణించడం జరిగింది అమీర్ ఖుస్రు. అలాగే రైతులు కార్మికుల యొక్క చెమట చుక్క రూపాంతరాలే రాజు కిరీటంలోని వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అని చెప్పేసి రైట్ శ్రామికుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది అమీర్ ఖుస్రు. రైట్. ఇదండి మనకు ఢిల్లీ సుల్తాన్ల యొక్క సమాచారము. థ్యాంక్ యూ.